కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య సభలో భద్రతా వైఫల్యం కలకలం రేపింది. సిద్దరామయ్య వేదికపై ఉండగా ఓ అజ్ఞాత వ్యక్తి ఆయన వైపు దూసుకువచ్చాడు. చేతిలో పసుపు రంగులో ఉన్న శాలువా పట్టుకుని ఆ వ్యక్తి వేదికపైకి పరిగెత్తుకొచ్చాడు. దీంతో తక్షణమే అప్రమత్తమైన పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకుని కిందకు తీసుకువెళ్లారు. పోలీసులు సిద్దరామయ్యకు కేవలం కొన్ని అంగుళాల దూరంలోనే అతన్ని పట్టుకున్నారు. ఈ ఘటనతో సభలో కాసేపు గందరగోళం ఏర్పడింది. అనంతరం కార్యక్రమాన్ని కొనసాగించారు. ಸ್ವತಂತ್ರ ಸಂಗ್ರಾಮದ ದಿನದಂದು ನಿಮ್ಮೆಲ್ಲರಿಗೂ ಪ್ರಜಾಪ್ರಭುತ್ವದ ಸಂಗ್ರಾಮದ ದಿನದಂದು ನಿಮ್ಮೆಲ್ಲನೇ ಜೈ ಹಿಂದ್ ಜೈ ಕರ್ನಾಟಕ. ಬಂಧುಗಳೇ, విచారణలో ఆ వ్యక్తిని పోలీసులు కాంగ్రెస్ కార్యకర్త మహదేవ్ నాయక్ గా గుర్తించారు. సిద్దరామయ్యకు శాలువా వేయడానికి అతడు వస్తున్నట్లు విచారణలో వెల్లడి కావడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ಸ್ವತಂತ್ರ ಸಂಗ್ರಾಮದ ದಿನದಂದು ನಿಮ್ಮೆಲ್ಲರಿಗೂ ಪ್ರಜಾಪ್ರಭುತ್ವದ ಸಂಗ್ರಾಮದ ದಿನದಂದು ನಿಮ್ಮೆಲ್ಲನೇ ಜೈ ಹಿಂದ್ ಜೈ ಕರ್ನಾಟಕ. ಬಂಧುಗಳೇ, రైట్, ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రుత్విక్ అందిస్తారు. రుత్విక్, కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య సభ నిర్వహిస్తున్న సమయంలో ఆయనకు భద్రతా లోపం వెలుగు చూసింది. ప్రభుత్వ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ఇదే సందర్భంగా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా మనోహారాలు నిర్వహించి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగానే విధాన సౌధ వద్ద సిద్దరామయ్య బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభ జరుగుతుండగా గ్యాలరీలో నుంచి ఒక వ్యక్తి దూసుకొని గ్యాలరీ నుంచి దూకి వేదిక పైకి పరిగెట్టుకుంటూ వచ్చాడు. ఈ సమయంలో సిద్దరామయ్యకు కొద్ది అడుగుల దూరంలోనే అతను ఆపడం జరిగింది. ఈ సమయంలో ఒక శాలువాను కూడా సీఎం సిద్దరామయ్య మీద విసరడం జరిగింది. ఈ ఘటన జరిగిన వెంటనే కూడా అతన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే సీఎం కి కొద్ది అడుగుల దూరం వరకు కూడా ఒక వ్యక్తి చేరుకోవడం భద్రతా లోపం అనేది స్పష్టంగా కనిపిస్తుంది. ఆ వ్యక్తి కనకపురాకు చెందిన వ్యక్తిగా పోలీసులు ప్రస్తుతం గుర్తించారా? అతనికి ఇంతకు ముందు ఏమైనా నేర చరిత్ర ఉందా, లేకపోతే అభిమానం కొద్దీ అలా వచ్చాడా, లేకపోతే మరే ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయని అయితే ప్రస్తుతం అయితే అతన్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ప్రస్తుతం అతన్ని కనకపురకు చెందిన వ్యక్తిగా గుర్తించారు. అయితే ఇంతకు ముందు అతని మీద ఎలాంటి నేరారోపణలు లేవని చెప్పి, అలాగే అతను అభిమానం కొద్ది వచ్చారనేది అయితే పోలీసులు ప్రస్తుతం గుర్తించారు. అయితే మరింత లోతుగా కూడా ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయనేది తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అయితే సీఎం ఒక సభ జరుగుతున్న సమయంలో వేదికపై వరకు చేరుకోవడం అనేది భద్రతా లోపం అనేది స్పష్టంగా